హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ టమ్మీ. ఈరోజు మనం పులిహోరని కమ్మగా తొందరగా ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా రుచిగా వస్తుంది. నేను ఇక్కడ ఎక్కువ మందికి చేస్తున్నాను కాబట్టి మోతాదు ఎక్కువగా తీసుకున్నానండి. ముందుగా నూనె పోసుకుని అందులో 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి. కాస్త చిటపటలాడిన తర్వాత 15 పచ్చిమిరపకాయలు, ఒక 3-4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుని 15 నిమిషాల ముందు నానబెట్టుకున్న శనగపప్పు పల్లీలని ఇందులో యాడ్ చేసుకోవాలి. తప్పనిసరిగా నానబెట్టుకోవాలండి, అప్పుడే బాగా ఉడుకుతాయి. ఒక 2 నిమిషాలు వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూను పసుపు, ఉప్పు రుచికి సరిపడంత వేసుకోవాలి. ఉప్పు కావాలంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చండి, ముందుగా తక్కువే వేసుకుంటే మంచిది. దీనంతటినీ కూడా ఒకసారి కలిపేసుకుని మనకి చిన్న ఉండ సైజు చింతపండుని ఈ విధంగా నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఆ రసాన్ని ఈ విధంగా పిండేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కదిపి దీన్నంతటినీ కూడా మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడకనివ్వాలండి. చింతపండు రసం మొత్తం ఉడికిపోయి దగ్గరగా ఈ విధంగా రావాలండి. ఇప్పుడు ఆఖరిగా కాస్త ఇంగువ వేసుకుని దీన్ని దింపేసుకోవాలి. ఉడికించుకున్న అన్నాన్ని ఈ విధంగా పెద్ద సైజు పాత్రలో ఈ విధంగా పరుచుకొని వేడి వేడి ఈ పులిహోర మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. వేడిగానే కలుపుకోవాలండి పులిహోరని, అప్పుడే అన్నానికి బాగా రుచంతా పడుతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలండి. గుళ్ళో ప్రసాదం పులిహోర టేస్ట్ రావాలంటే కనుక తప్పనిసరిగా ఇంగువ యాడ్ చేసుకోవాలండి, అప్పుడు అచ్చంగా అదే టేస్ట్ వస్తుంది. ఇంగువ లేకపోయినా సరే రుచి చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, మొత్తం అన్నం పట్టేలాగా ఈ విధంగా పూర్తిగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లో తీసుకుంటే మనకి తయారైపోతుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.